చూసారా కరెక్ట్గా మన హైట్ ఉంది. ఎందుకంటే మీకు టేక్ ఆఫ్ ల్యాండింగ్లో కొంచెం అక్కడ ఫీల్ బాగుంటుంది. బిజీ ఉన్నా మరీ న్యూ ఇయర్ రెజల్యూషన్ న్యూ ఇయర్ రోజే బ్రేక్ చేస్తే బాగోదని చెప్పి ఫ్లైట్లో టైం కలిసి వస్తుంది ఒకటే తప్ప. ఇది రన్వే. ఎలాగో మనం అక్కడికి వెళ్తాం, వెళ్ళినోటి చూపిస్తాను. సెకండ్ టెర్మినల్ కడుతున్నారు అనమాట. ఇది ఓన్లీ ప్రెసెంట్ అయితే ఒక టెర్మినల్లో ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజాస్ వరల్డ్. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు అయితే బెంగళూరు వెళ్తున్నా. నెక్స్ట్ 3-4 డేస్ అక్కడ వండర్లాలో మీటింగ్స్ ఉన్నాయి. మనకి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి ఈ వీడియో తర్వాత కూడా. ఇంకా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఈ రోజు అయితే మనకి ఫ్లైట్ 7:15కి ఉంది, రాజమండ్రి టు బెంగళూరు. ఇండిగోకి వెళ్తున్నా. ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. ఎంత ఇండిగోని తిట్టుకున్నా తప్ప ఇంకొకటి ఎక్కడానికి లేదు ఇక్కడ ఆప్షన్. అరౌండ్ 2 hours పడుతుంది. ఇక్కడ 7:15కి అక్కడ రీచ్ అయ్యేసరికి అబౌట్ 9:20 ఆర్ 9:15 అవుతుంది. లెట్ స్టార్ట్ ద వీడియో. మిగిలిన విషయాలన్నీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎయిర్పోర్ట్ దగ్గర అయితే వచ్చాం. ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర సెకండ్ టెర్మినల్ కూడా కడుతున్నారు. పుష్కలు వస్తున్నాయి కదా, ఇదిగో చూడండి. ఇది సెకండ్ టెర్మినల్ కడుతున్నారు అనమాట. ఇది ఓన్లీ ప్రెసెంట్ అయితే ఒక టెర్మినల్లో ఉంది. సో మనకి ఆ T2 కూడా మోస్ట్లీ పుష్కరాల టైంకి అయిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లోకి మాట్లాడుకుందాం. సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది, లోపలికి వచ్చాను. మా రాజమండ్రి ఎయిర్పోర్ట్ అయితే చూపిస్తాం మీకు. ఇది ప్రెసెంట్ అయితే ఒకటే టెర్మినల్ ఉంది. మాకు బ్రిడ్జ్ కూడా ఉండదు. ఫ్లైట్కి కనెక్టింగ్ బ్రిడ్జెస్ కూడా ఉంటాయి, ఎందుకంటే మోస్ట్లీ ATRs వస్తాయి మాకు. రీసెంట్గా ఒక A320 స్టార్ట్ అయింది, అది కూడా ఢిల్లీ ఫ్లైట్ ఒకటి, అంతే. మిగిలినవన్నీ ATRసే. ఇంతే మరి. ఇక్కడ ఒక 2 స్వీట్ స్టాల్స్ ఉన్నాయి, స్నాక్ కౌంటర్ ఉంది, అండ్ మిగిలినంతా జస్ట్ సీటింగ్ ఏరియా. ఇంకో టెర్మినల్ బిల్ చేస్తున్నారు, ముందు చూపించాను కదా. ఆ టెర్మినల్ వస్తే మేబీ ఇంకా పెద్దది అవుతుంది ఎయిర్పోర్ట్. బ్రిడ్జెస్ కూడా బిల్ చేయాలి ఇంకా. A320s అవి కొంచెం పెరిగితే మేబీ అవి కూడా బిల్ చేస్తారు. సో ఇది రన్వే. ఎలాగో మనం అక్కడికి వెళ్తాం, వెళ్ళినోటి చూపిస్తాను. అండ్ మనకైతే నేను బ్యాక్ సైడ్ విండో సీట్ అడిగా, కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర విండో సీట్ ఉందని చెప్పి ఇచ్చాడు. ఇంకా లెగ్ రూమ్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అది ఓకే అని తీసుకున్నాను. టైం అయితే 5:43 అయింది. మనకి నాకు తెలిసి బోర్డింగ్ ఇంకొక 1 hour 1 hour 10 minutes బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 5:44 అయింది కదా. మీరు ఎర్లీగా వచ్చేసిన ఇక్కడ పెద్ద తిరగడానికి ఏముండదు, మిగిలిన పెద్ద ఎయిర్పోర్ట్స్ లాగా. ఇంకా డెవలపింగ్ కదా ఈ కొంచెం ఈ గేట్స్ అంతా కూడా, మిగిలిందంతా ఇంకేముండదు. ఇక్కడ మహేంద్ర మీటావాలా అని ఏదో స్వీట్ స్టోర్ ఉంది, ఇంకొక స్నాక్ బార్ ఉంది, అంతే. ఆ సెకండ్ టెర్మినల్ ఓపెన్ అయ్యాక నాకు తెలిసి డైరెక్ట్ 320s ల్యాండ్ ఆన్ స్టార్ట్ అయితే కొంచెం మనకు బ్రిడ్జెస్ వేస్తారు. పుష్కరాల టైం మోస్ట్లీ మొత్తం డెవలప్ అయిపోద్ది, ఎందుకంటే ఫుట్ఫాల్ ఎక్కువ ఉంటుంది, ఫ్లైట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో మోస్ట్లీ ఆ టైం డెవలప్ అయిపోతుంది. నేను యాక్చువల్లీ బ్యాక్ సైడ్ విండో సీట్స్ ప్రిఫర్ చేస్తాను ప్రతి సైడ్, ఎందుకంటే మీకు టేక్ ఆఫ్ ల్యాండింగ్లో కొంచెం అక్కడ ఫీల్ బాగుంటుంది. మిగిలిన సీట్స్ అన్నీ కూడా అంత నాకు నచ్చవు. బట్ అవి అడిగితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీట్ ఉంది, అది ఫస్ట్ ఉంటుంది. సరే లెగ్ రూమ్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ సైడ్ ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర తీసుకున్నా. ఫ్లైట్ ఎక్కాక బ్రీఫింగ్ ఉంటుంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా ఓపెన్ చేయాలి ఇన్ కేస్ ఏమైనా అయితే అని. ఆర్ యూ విల్లింగ్ టు హెల్ప్ ద క్రూ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ నీడ్ అని. యా ఆఫ్ కోర్స్ అంటావు, ఇంకేమంటావు, చేయాలి కదా, తప్పదుగా. డెఫినెట్లీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీట్స్ ఆర్ ఆల్వేస్ బెనిఫిషియల్. పైగా మన హైట్కి 6'6" ఉంటే నార్మల్ ఏముండవు. ఈ ఇండిగో సీట్స్ ఇంకా మన పల్లె వెలుగు బస్సే ఇంకా చాలా బెటర్, జస్ట్ ఎంత థిక్నెస్ ఉంటాయి అంతే. అండ్ ఇంకొక నాకు ఇప్పుడు ఉన్న కన్సర్న్ ఏంటంటే మైక్తో ఆడియో అలా రికార్డ్ అవుతుందని. బయట నాయిస్ అది ఎక్కువ ఉన్న చోట ఒక్కొక్కసారి ఆడియో కొంచెం లో అనిపిస్తుంది, ఎందుకంటే ముందు వీడియో కూడా చూశాను కదా మన బస్సులో చేసింది, అందులో కూడా కొంచెం ఆడియో బయట అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ రావట్లా. గ్రెనరో దీని ముందు 2000 మైక్ ఉండేది, అదే కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ బాగా చేసేది. కాకపోతే ఆడియో క్వాలిటీ అంత ఉండేది కాదు, నాయిస్ క్యాన్సిలేషన్ పరంగా అది బాగుంది, కానీ ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇండోర్స్లో అయితే ఎక్సలెంట్ ఇది, అవుట్డోర్స్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా బాగా చేస్తే ఇంకా బెటర్ ఉండేదని నా ఒపీనియన్. హ్యావింగ్ సెడ్ దట్, అది పక్కన పెడితే మనం అక్కడ రీచ్ అయ్యేసరికి మేబీ అబౌట్ 9:20 అలా అవ్వచ్చు. అక్కడ నుంచి మళ్ళీ మెజెస్టిక్కి వెళ్ళాలి. చూస్తా క్యాబ్ కానీ లేదంటే ఎయిర్పోర్ట్ బస్సెస్ ఉంటాయి అనుకున్నాం, ఉంటే డైరెక్ట్గా బస్సులో వెళ్ళిపోవచ్చు. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని రేపు మార్నింగే స్టార్ట్ అయ్యి ఇంక వండర్లాకి వెళ్దాం. సెకండ్ థర్డ్ మీటింగ్స్ ఉన్నాయి రేపు ఆఫ్టర్నూన్, అండ్ థర్డ్ కంప్లీట్లీ మీటింగ్స్ ఉన్నాయి. సో అక్కడ సరిపోతుంది. ఫోర్త్ కంప్లీట్లీ వీల్ ఎక్స్ప్లోర్ ద వండర్లా థీమ్ పార్క్. ఆ రోజు మంచి వ్లాగ్ అయితే వస్తుంది. నాకు ఒకటే కన్సర్న్ ఏంటంటే మనకి
వాటర్ రైడ్స్కి వెళ్ళినప్పుడు కెమెరాలో వ్లాగ్ ఎలా షూట్ చేయాలి. ఇది యాక్చువల్లీ వాటర్ ప్రూఫ్, కానీ నేను పక్కన సైడ్ ప్యానల్ తీసుకోవడం మర్చిపోయా. అది లేకపోతే ఇది వాటర్ ప్రూఫ్ కాదు, అది ఇంట్లో మర్చిపోయాను. నాకు తెలిసి వీడియో ఒక 2-3 పార్ట్స్ కింద రావచ్చు. ఇప్పుడు వెళ్ళే వ్లాగ్ ఒకటి, వండర్లా వ్లాగ్ ఒకటి, అండ్ రిటర్న్ ఫ్లైట్ వ్లాగ్ ఒకటి. 3 ఒకటే పెడితే మరి లెంత్ ఎక్కువైపోతుంది. లెంత్ ఎక్కువ పెడితే రీచ్ కూడా వెళ్ళట్లేదు సరిగ్గా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో వీడియోస్ చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాంట్లో కూడా ఈ మధ్యన రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నా. మన పేజ్ వచ్చేసి సేమ్ తేజస్ వాల్ట్. ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే మీకు ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అండ్ దీని ముందు పెట్టిన బ్లాగ్ మీకు ఎలా అనిపించింది? అది జస్ట్ అప్పటికప్పుడు వెళ్ళి క్యాజువల్గా బయటికి వెళ్ళి తీసి 31st బాగా వస్తే పెడదాం అనుకున్నా, బాగానే వచ్చింది. ఫస్ట్ యాక్చువల్లీ అంత కొంచెం బిజీ ఉన్నా, మరీ న్యూ ఇయర్ రోజే బ్రేక్ చేస్తే బాగోదని చెప్పి కొంచెం ఎడిట్ చేసి ఆ రోజు వచ్చేలా పెట్టా. ఐ హోప్ యూ లైక్ దట్ వ్లాగ్. అండ్ ఈ వీడియోలో కూడా మీకు ఏదన్నా ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఏదైనా మంచిగా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అన్నా కూడా డెఫినెట్గా కమెంట్స్లో తెలపండి. వీల్ ఇంప్రూవ్ ఇట్. ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి కదా, డెఫినెట్లీ ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకెళ్ళి మంచి క్వాలిటీ కంటెంట్ మీకు ఇస్తాను. అండ్ ఎంట్రీ ఆర్చ్ కూడా చాలా బాగా చేశారు. నేను ముందు బ్లాగ్లో కూడా మారేడుమిల్లి బ్లాగ్లో కూడా చెప్పాను కదా, ఆర్చ్ కడుతున్నారని చెప్పి. అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆర్చ్ కూడా చాలా పెద్దది కట్టింది. ఇదివరకు జస్ట్ చిన్న ఆర్చ్ ఉండేది, బట్ ఇప్పుడు చాలా పెద్దది చేశారు. ఫ్లైట్స్ కూడా పెరుగుతున్నాయి స్లోగా. ఇదివరకు ఢిల్లీ ఫ్లైట్ లేదు, బాంబే ఫ్లైట్ లేదు, ఇప్పుడు అవన్నీ కూడా యాడ్ అయినాయి. ఢిల్లీ, బాంబే యాడ్ అయినాయి. నాకు తెలిసి ఢిల్లీ అయితే A320, బట్ బాంబే ఫ్లైట్ ATR A320 అనే డౌట్ నాకు. అండ్ ఇంకా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అంతా? ఏం చేశారు? పార్టీసా, మంచిగా చిల్ అయ్యారా, ఫ్యామిలీస్తో ఉన్నారా, ఎక్కడ కాన్సర్ట్స్కి వెళ్ళారా, ఏం చేశారు? హౌస్ యూ న్యూ ఇయర్ కింద అది కూడా చెప్పండి. నాదైతే ఈసారి ఫ్యామిలీతోనే అయిపోయింది. మమ్మీ, డాడీ అండ్ ఇంకా అపార్ట్మెంట్లో కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతోనే మంచి టైం పాస్ అయింది. ఆ రోజు అరౌండ్ 2 వరకు ఆ ఇంట్లోనే గేమ్స్ అవి ఆడుకొని అక్కడే కొంచెం చిల్ అయ్యి, ఈ రోజు మార్నింగ్ ఇంకా యాజ్ యూజువల్ బ్యాక్ టు వర్క్. కొంచెం వర్క్ చేసి, వీడియో షూట్ చేసి, షార్ట్స్ అవి కూడా పెడదాం అనుకుంటున్నాం కదా, రీల్స్, షార్ట్స్ అవి కూడా షూట్ చేసా. అండ్ ఇంకా ఫ్రెష్ అయ్యి ఎయిర్పోర్ట్కి వచ్చా. ఫ్లైట్లో టైం కలిసి వస్తుందని ఒకటే తప్ప, ఫ్లైట్ ఈజ్ టూ బోరింగ్. ఏదో ఒక కంజెస్టెడ్ దాంట్లో ఇరుక్కుని కూర్చుని వెళ్ళినట్టు ఉంటుంది. నెట్ ఉండదు, ఏముండదు, టూ బోరింగ్. ఓకే, ఇప్పుడు నెట్ ఉండదంటే గుర్తొచ్చింది, నేను బుక్ పెట్టుకుందాం అనుకున్నా, అది కూడా మర్చిపోయా. అది యాక్చువల్లీ బస్సులో వెళ్ళినప్పుడు, మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా పెడదాం అనుకున్నా, మర్చిపోయా. మళ్ళీ ఈరోజు సేమ్ అదే చేశాను. ఇట్ హ్యాపెన్. టైం అయితే 6:30 అయింది. ఇంకో 10 minutesలో బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నారు. ఫ్లైట్ బిఫోర్ టైం వచ్చింది, బోర్డింగ్ కూడా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్ ప్రాబ్లీ మనం ఎర్లీగానే రీచ్ అవుతాం. అండ్ ఇంకా మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ గురించి తెలుసుకోవాలంటే, ప్రెసెంట్ అయితే ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బాంబే, ఢిల్లీ అండ్ తిరుపతికి ఫ్లైట్స్ ఉన్నాయి. ఇదివరకు జస్ట్ హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరుకే ఉండేవి, బట్ రీసెంట్గా ముంబై, ఢిల్లీ అండ్ తిరుపతికి కూడా యాడ్ చేశారు. అండ్ టోటల్ మనకు వచ్చేసి ఇక్కడ 4 గేట్స్ ఉంటాయి. ఇప్పుడు మనదైతే గేట్ నెంబర్ 1, ఇది గేట్ 1, 2, 3, 4. మనది వచ్చేసి ఫస్ట్ రో కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనది ఫస్ట్లోనే బోర్డింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇవి బ్యాక్ సైడ్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ ప్యాసింజర్స్ పంపించేస్తారు. ఇదే మనం ట్రావెల్ చేయబోయే ATR. ఇంకా డీబోర్డింగ్ అవుతుంది. A320s ఎక్కాక ఇది చూస్తే చాలా చిన్న స్కూల్ బస్సుల్లో ఉంటాయి ఇవి, చాలా కంజెస్టెడ్ కూడా. చూసారా కరెక్ట్గా మనది హైట్ ఉంది. ఈ ATRస్లో ఇదే ఇబ్బంది. 320s అయితే కొంచెం స్పేషియస్గా ఉంటాయి. కానీ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర వచ్చింది కాబట్టి కొద్దిగా లెగ్ రూమ్ బాగానే ఉంది. కానీ అవి ఎక్సెల్ సీట్స్, మనది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కాబట్టి కొంచెం లెగ్ రూమ్ బాగానే ఉంది. నార్మల్ సీట్స్ అయితే మాత్రం అస్సలు ఇరుక్కుని కూర్చున్నట్టు ఉంటుంది. ఇండిగో అంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్లైన్స్ అయితే అన్నీ అంతే. ఇప్పుడైతే టైం వచ్చేసి 7:30 అయింది. మోస్ట్లీ ఇంకో 1 hour 10 minutes లోపే ల్యాండ్ అయిపోతాం. టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు, ల్యాండింగ్ అవుతున్నప్పుడు సరిగ్గా చూపిద్దాం అంటే కొంచెం విండోస్ అవి ఫుల్ మట్టిగా ఉన్నాయి, బయట వ్యూ కూడా సరిగ్గా రావట్లేదు. సో అందుకని చెప్పి ఇంకా ఆ షార్ట్స్ పెట్టలేదు. మేబీ రిటర్న్ వెళ్తున్నప్పుడు అది కొంచెం లైటింగ్ ఉంటుంది కదా, లైట్ ఫెయిల్ అవుతుంది కదా. రిటర్న్ ఫ్లైట్ 4:30కి నా, సో అప్పుడు లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఆ రోజు మనం టేక్ ఆఫ్ వీడియో మంచిగా పెట్టుకుందాం. ఫ్లైట్లో పిల్లలు ఎక్కువ ఉన్నారు, మన వెనకాల కూడా పిల్లలే. మన ఫ్లైట్ వచ్చేసి 6E7232. ఎవరైనా దీంట్లో ట్రావెల్ చేస్తుంటే రాజమండ్రి నుంచి బెంగళూరు, డెఫినెట్గా మీరు కొంచెం ఎయిర్పోర్ట్ ఎర్లీగా వచ్చారంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్స్ దొరుకుతాయి. మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు మరి దానికి.
దానికన్నా బెటర్ ఎయిర్పోర్ట్ కొంచెం ఎర్లీగా వచ్చి సీట్స్ అడిగితే అవైలబుల్ ఉంటే డెఫినెట్గా ఇస్తాను. అరౌండ్ 9 o'clock అలా ల్యాండ్ అయిపోయాం. ప్రజెంట్ 9:21 అయింది. బ్యాగేజ్ తీసుకోవడానికి నేను వెళ్తున్నాం. బ్యాగేజ్ తీసుకుని మోస్ట్లీ బయట ఎయిర్పోర్ట్ బస్సెస్ ఉంటాయి కదా, దీనికి మెజెస్టిక్ వరకు వెళ్ళాలి. మెజెస్టిక్ దగ్గర రూమ్ తీసుకున్నాం ఈరోజు. ఫ్లైట్ అయితే బిఫోర్ టైమే వచ్చింది. కొంచెం మధ్యలో వెదర్ బాగా టర్బులెన్స్ ఎక్కువ ఉన్నాయి. మనదైతే బ్యాగేజ్ 6th బెల్ట్ దగ్గరికి ఇస్తా అన్నారు. అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో మంచిగా ఫుడ్ ట్రై చేయడానికి ఏదైనా రెస్టారెంట్స్ కానీ ఏదైనా మీకు తెలిసి ఉంటే చెప్పండి. మనకి రెగ్యులర్ KFCs లాంటివి కాకుండా నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడ బ్యాగేజ్ తీసుకుని ఎగ్జిట్ ఎప్పుడు నాకు తెలిసి బయటే ఉంటాయి బస్సెస్ కూడా. ఇంకా వెళ్ళి బస్ ఎక్కేద్దాం. అదే బెస్ట్ అన్నారు ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ని అడిగితే. ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళినప్పుడు బస్సెస్ బెస్ట్. రూమ్ ఇచ్చాడు దీనికి. రూమ్కి అయితే వచ్చాను గైస్. బస్సులో వీడియో తీద్దాం అంటున్నాను కానీ లైట్లు ఆపేసి చాలామంది పడుకున్నారు. మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు, కొడతారని చెప్పి బస్సులో ఏం వీడియో తీయలేదు. ఎయిర్పోర్ట్లో లగేజ్ పెడితే చాలా టైం పట్టేసింది. 2-3 ఫ్లైట్లకు కలిపి ఒకటే ఇచ్చాడు. సో అక్కడ నుంచి తీసుకుని మధ్యలోనేమో మన మైక్ కరెక్ట్గా అవసరమైనప్పుడు అన్నీ పని చేయవు కదా, అప్పుడే మైక్ కూడా కనెక్ట్ అవ్వలేదు డీజే ఇది. సో ఇంక బస్సులో చేద్దాం అంటే లైట్లు ఆపేసి ఉన్నాయి, డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంక డైరెక్ట్ రూమ్కి వచ్చేస్తున్నా. టైం అయితే 11 అయింది. నేను 12కి వస్తాను అనుకున్నా, పర్లేదు 1 hour ఎర్లీగానే వచ్చాను. ఇంక రేపటి నుంచి అయితే ఫన్ ఉంటుంది మనకి. వండర్లాకి వెళ్తాం కదా, రేపు ఎల్లుండి కొంచెం రుద్దుతారు మమ్మల్ని. ఎరా రేపు ఎల్లుండి కొంచెం మీటింగ్స్ ఉన్నాయి. 4th అయితే ఫుల్లీ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. వండర్లా మీకు కూడా చూపిస్తా. అంటిల్ దెన్ గుడ్ నైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్. బాయ్.